నేను డీప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, మినపప్పు కానీ, రాగులు, జొన్నలు, సజ్జలు అవి ఎక్కువ క్వాంటిటీనే కొనుక్కుంటాను. అవి కొనుక్కున్నప్పుడు ఈ మంత్లీ క్లీనింగ్లో ఖచ్చితంగా అయితే ఎండబెట్టుకుంటాను. అది పురుగు పట్టినవి చూసుకొని అయితే ఎండబెట్టుకుంటాను. అమావాస్యకి ఖచ్చితంగా ఎండబోసుకోవాలంటారు, లేకపోతే పురుగు పడతాయంటారు. అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. అవన్నీ ఎత్తి బాక్స్లో పోసుకున్న తర్వాత కసుపు అయితే చిమ్ముకుంటున్నాను. గాలి ఎదురు గాలి రావటం వల్ల ఎటు జిమ్మినా కూడా వెనక్కి వస్తుంది కసువు. ఆ కసువు జిమ్మేసిన తర్వాత మొక్కలు నాటా కదా, ఆ మొక్కలకి వాటర్ పోసుకుంటున్నాను. తోటకూర వచ్చింది, మీకు కనిపించేది ఎదురుగా ఉండేది ఆ తోటకూర. అసలు భలే ఫ్రెష్గా మెత్తగా ఉంది. అయితే కట్ చేశాను, కట్ చేసి ఫ్రై చేశాను. టేస్ట్ భలే వచ్చింది. ఇక్కడ వచ్చేసి బెండ మొక్కలు, మటక మొక్కలు, ఆ చుక్కుడు మొక్కలు అవి నాటాను. వాటన్నిటికీ వాటర్ అయితే పోస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.